Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. In this video, we are discussing one more important science and technology topic, recent science and technology event. What is that? Once you have to see. Recently, US Army and US Navy both gathered and demonstrated one great hypersonic missile system. Once we have to see what is that. US unveils advanced Dark Eagle hypersonic missile system. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక కొత్తనైనటువంటి అడ్వాన్స్డ్ డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ ను వాళ్ళు టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దాని గురించి ఏంటిది అనేది ఒకసారి చూసినట్లయితే, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి యుఎస్ అన్వైల్స్ అడ్వాన్స్డ్ డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్. దాంట్లో ఫస్ట్ చూడండి, యుఎస్ మిలిటరీ ఇది నావీ పర్పస్లో చేసినటువంటిది. యుఎస్ మిలిటరీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఏ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ ఫ్రమ్ కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్. ఎక్కడుంది ఇది? ఫ్లోరిడాలో ఉంది. ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ను వాళ్ళు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. ద యుఎస్ క్లైమ్స్ దట్ డార్క్ ఈగిల్ అవుట్ఫార్మ్స్. ఈ డార్క్ ఈగిల్ అవుట్ఫార్మ్స్ అంటే ఏంటిది? దాని గురించి ఒకసారి మీరు చూసినట్లయితే, ఇది డార్క్ ఈగిల్ అనేటటువంటిది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్. అంటే ఇది అమెరికాకు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్. ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ను డార్క్ ఈగిల్ అని అంటారు. ఈ డార్క్ ఈగిల్ ప్లాట్ఫామ్స్ ఎవరికి ఉన్నవి అంటే, అవుట్ ఫార్మ్స్ ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే, రష్యా దేశానికి చెందినటువంటి S-300V4, S-400, S-500 సిస్టమ్స్కు ఈక్వల్గా ఉంటుంది. ఈ యుఎస్ క్లైమ్స్ దట్ డార్క్ ఈగిల్ అవుట్ పర్ఫార్మ్స్ రష్యాస్ S-300V4, S-400, S-500 సిస్టమ్స్కి ఈక్వల్గా ఉంటుంది అని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. దిస్ టెస్ట్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ ఆఫ్ ద సక్సెస్ఫుల్లీ నావీ అండ్ ఆర్మీ పార్ట్నర్షిప్. ఇది అమెరికాకు చెందినటువంటి నావీ, అమెరికాకు చెందినటువంటి ఆర్మీ వాళ్ళు కలిసి దట్ సక్సెస్ఫుల్లీ అలౌడ్ టు యుఎస్ టు డెవలప్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ హైపర్సోనిక్ వెపన్. ఇది ఒక హైపర్సోనిక్ వెపన్ అంటే ధ్వని వేగానికి 5 రెట్ల వేగంతో వెళ్ళేటటువంటి హైపర్సోనిక్ వెపన్ సిస్టమ్ దట్ విల్ బి డెలివర్డ్ అన్మ్యాచ్డ్ కెపబిలిటీ టు మీట్ జాయింట్ వార్ ఫైటింగ్ నీడ్స్. అంటే ఇది జాయింట్గా వార్ ఫైటింగ్ నీడ్స్ని చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికోసం వీళ్ళు టెస్ట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్లీ హైపర్సోనిక్ సిస్టమ్ అంటే ఏంటిది? ఈ హైపర్సోనిక్ సిస్టమ్ కేపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ ఎట్ స్పీడ్స్ గ్రేటర్ దాన్ 5 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. 5 times మాక్ 5కి 5 times అంటే ఎంత ఉంటుంది దీని స్పీడ్ అంటే 20,826 km/h, 20,826 km/h వేగంతో ఈ హైపర్సోనిక్ సిస్టమ్ మిసైల్స్ అనేవి పోతాయి. ప్రొవైడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ స్పీడ్, రేంజ్, maneuverability and altitude that enables highly survivable and rapid defeat of time critical and heavily defended targets. సో పెద్ద టార్గెట్లను రీచ్ చేయాలంటే మనం హైపర్సోనిక్ మిసైల్లో పేలోడ్స్ని పెట్టి లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డార్క్ ఈగిల్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్. రైట్, మరొకసారి చెప్తున్న వినండి. యుఎస్ అనేటటువంటిది అడ్వాన్స్డ్ డార్క్ ఈగిల్ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ను టెస్ట్ చేసింది. ఇది రష్యా దేశానికి చెందినటువంటి S-300V4, S-400, S-500 సిస్టానికి ఈక్వల్గా ఉంటుంది. ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏం చేస్తుంది అని అంటే, ఇది ధ్వని వేగానికి 5 రెట్ల వేగంతో ప్రయాణించి తర్వాత ఇది లాంగ్ రేంజ్ మిసైల్. ఇది ఆల్టిట్యూడ్లోను, సీలోను, తర్వాత ర్యాపిడ్ డిఫీట్, మల్టీ క్రిటికల్ అండ్ హెవీలీ డిఫీటెడ్ టార్గెట్స్ను కూడా ఇది రీచ్ కావడానికి యూజ్ అవుతుంది. ఇది యుఎస్ మిలిటరీ అండ్ యుఎస్ ఆర్మీ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిరు.
So tomorrow we will meet you one more important current event, science and technology topic. Thank you. Please share and subscribe and learn our science and technology topics and comment. Thank you so much.